నిరంతర విద్యా చైతన్య స్రవంతిగా విద్యార్థుల భవిష్యత్తు ఊపిరిగా హిందీ భాషతో పాటు తెలుగు శతకాలు చదివించి విద్యార్థుల్లో నైతిక విలువలు నేర్పిన మహోన్నత ఉపాధ్యాయుని శిష్టా భారతీ లక్ష్మి ఉపాధ్యాయ వ్యవస్థకే ఆదర్శమని ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. శనివారం భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శిష్టా భారతీ లక్ష్మి సంతాప సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా హిందీ తెలుగు భాషల ప్రాచుర్యానికి విశేష కృషి చేశారని అన్నారు. 3 తరాల ఉపాధ్యాయునిగా శిష్టా భారతీ లక్ష్మి అందించిన సేవలు అద్వితీయమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ శిష్టా భారతీ లక్ష్మి సేవలను కొనియాడుతూ ఈ నెల 23న భారతీ లక్ష్మి పేరిట 35 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేస్తున్నామని అన్నారు. అసలు ఒక ఉపాధ్యాయునిగా సమాజంలో ఆవిడ అందించిన సేవలు అనిర్వచనీయం. ఎల్లప్పుడూ నిరంతరం కూడా విద్యార్థులు భవిష్యత్తు అని మరి నిరంతరం ఓ యజ్ఞం చేసిన మహానుభావురాలు భారతీ లక్ష్మి గారు. వారి తండ్రి గారు ఫ్రీడమ్ ఫైటర్ సూనానుమూర్తి గారు. మరి ఆయన ఏ దృష్టితో పెట్టారు భారతీ లక్ష్మి అంటే, భారతదేశ స్వాతంత్రోద్యమంలో పనిచేసిన మనిషి కాబట్టి ఆ పేరు పెట్టారు ఆయన భారతి అని. భారతిగా ఆవిడ పేరు సార్థకత చేసుకున్నారమ్మా. ఎందుకంటే ఒక హిందీ టీచర్గా ఇక్కడ జిఎన్ఆర్ విద్యా సంస్థలో ఎస్సీహెచ్ బీఆర్ఎం పనిచేస్తున్నాను. కానీ ఒక టీచరు సమాజంలో కొన్ని వేల మందికి ఒక స్ఫురణ ఇచ్చినటువంటి మహాతల్లి భారతీ లక్ష్మి గారు. ఇవాళ ఆవిడ పేరు చెప్పుకుని అనేక మంది జీవితం చేస్తున్నారు. టీచర్గా అక్కడ పనిచేసినా కానీ బయట ట్యూషన్స్ ఆవిడ ఎవ్రీ డే ప్రతి క్షణం కూడా ఆవిడ పెన్ను రాస్తూనే ఉండేది. మరి జీవితం మరి మొన్న కూడా రాశారని చెప్పారు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, భగవంతుడు సృష్టిస్తాడు, ఆ సృష్టించిన జీవితాలకి సార్థకత చేసుకుంటారు. ఆ పిల్లలు విధంగా ఆవిడ 80 ఏళ్ళు 86 ఏళ్ళ దాకా వచ్చే పిల్లలు వాళ్ళు ఇటా లేపారు. అయినా సరే తల్లిని ఇంకా ఆవిడ ఒళ్ళో కూర్చుని ఇక్కడ అమ్మ అని పలకరించడం అనేది మరి తెలుసుకోవాల్సిన సమాజం చాలా ఉంది. భగవద్గీతలోను అర్జునుడు చెప్పినట్టు ఆవిడ నాకు సఖి, గురువు, దైవము, ఆ బంధువు, ఆత్మ బంధువు, ఇంక ఏమని చెప్పను, ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆవిడే. నా జీవితాన్ని ఒక లైన్లో, ఒక మార్గంలో, సద్మార్గంలో పెట్టి ఈవాడ ఇలా జీవించి ఉండడానికి కూడా ఆవిడే కారణం. నేను ఫస్ట్లో వీళ్ళందరినీ చూసే చదువుకోవాలనే కాంక్ష వచ్చినప్పుడు నాకు పియూసీ కట్టాలి నేను అనుకుంటే 75 రూపాయలు ఎగ్జామ్షన్ ఫీజు ఆవిడే కట్టారు. ఆవేళ ఉద్యోగం చేసుకుంటోంది, భర్త ఉన్నాడు, పెద్ద కుటుంబంలోంచి వచ్చిందన్న ఆ మాట కూడా లేకుండా ఆవిడే కట్టారు నాకు. మరి భారతీ లక్ష్మి గారు ఒక శక్తి ఆవిడ. మరి పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నజ్యః, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. మన అన్నట్లుగానే ఆవిడ నిత్యము పరోపకారం కోసమే పరితపించారు. మరి టీచర్ గారు చెప్పినట్లుగా భగవద్గీత పోటీలు పెట్టడం, అందరికీ భగవద్గీత నేర్పించడం, అలాగే పిల్లల సుమతి ఈ శతకాలన్నీ కూడా నేర్పించడం, అట్లా నిత్యము నిరంతరము ఆవిడ ఒక యజ్ఞంలాగా, ఒక క్రతువులాగా చేయటం జరిగింది. మరి ఆవిడకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సంతాపం కలగాలని, సానుభూతి తెలియజేస్తూ ఆవిడకి ఆత్మశాంతి కలగాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, గౌరవ పెద్దలు చెప్పినట్లు భారతీ లక్ష్మి గారు మా పాఠశాలలో ఎస్సీహెచ్ బీఆర్ఎం హై స్కూల్లో సుమారు 40 సంవత్సరాల పాటు హిందీ పండిట్గా ఎనలేని సేవలు అందించారు. వారు పదవీ విరమణ తర్వాత కూడా దాదాపు 30 సంవత్సరాలు హిందీ భాషకు మరియు విద్యార్థుల ప్రగతికి వారి భవిష్యత్తు కోసం చివరి వరకు కృషి చేశారు. వారు హిందీ భాషకు సేవ చేశారంటే దేశానికి సేవ చేసినట్టే మనం భావించాలి, మన దేశ భాష కాబట్టి. వారు చేసిన సేవలో మన భీమవరం పట్టణంలో ఎనలేని సేవలు, విద్యాపరంగా చేసిన సేవలు ఎనలేని సేవలు. కావున వారి లేని లోటు భీమవరానికి లోటే. అయినా మరి మనం చివరకు ఈశ్వరులో మన ఆత్మ కలవాల్సిందే కాబట్టి వారికి మనశ్శాంతి, ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక పాఠశాల తరఫున సానుభూతి తెలియజేస్తూ